ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాక్యాన్ని కొన్ని నిమిషాలు వివరించుకుందాం. 112వ కీర్తన మొదటి వచనంలో కీర్తనకారుడు ఒక అద్భుతమైన ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఆ తర్వాత ఆ దీవెనలు ఎలా ఉంటాయో కూడా చెప్తా ఉన్నాడు. ధన్యుడు, దీవెన నొందినవాడు. ధన్యుడు అనే మాటకి అర్థం ఏంటి అంటే, దీవెనలు మన మీద కృమ్మరింపబడ్డం అని కాదు, కానీ మనమే దీవెనగా మార్చబడ్డాము. అందుకనే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తల్లి ఈ మాటను నొక్కి చెబుతా ఉంది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు కనుక నేనేమైపోయాను అంటే దీవెనగా మార్చబడ్డాను. అందుకని అన్ని తరాల వారు నన్ను ఏమని పిలుస్తారు అంటే ధన్యురాలు అని పిలుస్తారు అని చెప్తా ఉంది. ధన్యత అంటే మన మీద దీవెనలు కృమ్మరింపబడ్డం కాదు, కానీ మనమే దీవెనగా మార్చబడ్డాం. అందుకని మరి అని చూస్తున్న వారు ఏమంటున్నారు అంటే, ప్రతి తరములో అమ్మ నువ్వు దీవింపబడిన దానివి, నువ్వు దీవింపబడిన దానివి అంటున్నారు. దేవుడు తన బిడ్డలైన వారు ఈ రీతిగా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకని అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఒక అద్భుతమైన ప్రకటన దేవుడు చేస్తాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉందువు అని. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఏదో నేను కొన్ని దీవెనలు ఇస్తానయ్యా, నీకు ఇలా ఇస్తాను, అలా ఇస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలాగా చెప్పి దేవుడు ఊరుకోవడం లేదు. కానీ అతనితో చెప్తున్న మాట ఏంటి అంటే, నువ్వు ఆశీర్వదింపబడినవాడు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని. అందుకని అన్ని తలాల్లో అబ్రహాము దీవింపబడ్డాడు. చూడండి, సామెతలు 31:28 వచనాన్ని కూడా చదువుదాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. దీవెన అంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు, మనల్ని చూసిన వారు మన గురించి గొప్పగా చెప్పడమే దీవెనకరమైన జీవితం. దేవునికి స్తోత్రం. అంటే ప్రజలు మనల్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి అమ్మో వీళ్ళు దీవింపబడిన ప్రజలు అని అర్థం అవ్వాలి. మీకు దేవుని బిడ్డలైన వారు మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, మన లోకం చూడడమే కాదు, దేవదూతలు కూడా మనల్ని తొంగి చూస్తున్నాయి. దేవాది దేవుని రక్తం చేత కడగబడిన ఈ బిడ్డలు ఏం చేస్తున్నారు అని మొత్తం దేవదూతలందరూ కూడా మన వైపే తేరి చూస్తూ ఉంటారు. అలాగే దుష్టుడు వాడి సేన అంటే దెయ్యాలు కూడా మన వంకే తేరి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే మమ్మల్ని వదిలేసి ఈ మనిషిని పట్టుకున్నాడు దేవుడు, మేము తప్పు చేస్తామని, కాబట్టి వీడంత ఖచ్చితంగా ఉన్నారు, వీళ్ళంతా నిక్కచ్చిగా ఉన్నారు అని దెయ్యాలు కూడా మనల్ని చూస్తూ ఉంటాయి. శాతాను వాడి దూతలు చూస్తున్నాయి మనల్ని. దేవాది దేవుని సముఖంలో ఉండే పరలోకం ఉండే దేవదూతలు మనల్ని చూస్తున్నాయి. మానవాళి చూస్తున్నప్పుడు మనము ఎలాగా కనబడాలి అంటే ధన్యతగా, దీవెన నొందిన వారిగా కనబడాలి. దేవునికి స్తోత్రం. మనము చూసినప్పుడు ప్రజలు దీవెనకరమైన వారిగా మనల్ని గుర్తించగలిగేటట్లుగా దేవుడు అలాంటి భాగ్యం ఎలా కలుగుతుందో ఈ కీర్తనాకారుడు తన అనుభవంలో నుండి వివరిస్తూ ఉన్నాడు. ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అని. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు. దేవుడు ఏం చెప్పినా కరెక్ట్, అది సత్యం, ఇది నిజం, ఇది భారంగా, కష్టంగా, బరువుగా తీసుకోకుండా ఇదేదో ఒక సంతోషంగా, ఆనందంగా తీసుకునే వ్యక్తులు ధన్యులుగా ఎంచబడతారు. దేవుడిదంతా కూడా దేవుని బిడ్డలారా సంతోషదాయకమైనది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. క్రైస్తవ మార్గం చాలా చాలా సులువైనది. కొంతమందికి ఈ సత్యం తెలియక నశించిపోతూ ఉన్నారు. మనం రక్షణ పొందడానికి దేవుడు ఏం చెప్పాడు? తల కిందెట్టి కాళ్ళు పైకెట్టండి అన్నాడా?
లేకపోతే ఒక 1000 రోజులు తపస్సు చేయండి అన్నాడా? ఏం అలా చెప్పలేదే. దేవుడు మనల్ని రక్షణ పొందడానికి హృదయంలో విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి, అప్పుడే మీరు రక్షణ పొందేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సులువైన మార్గం చూడండి. నా ఆత్మని మీకు ఇస్తాను. ఎవరికి ఇస్తాను అంటే, యేసయ్యా నా ఆత్మని ఇవ్వండి అని అడిగి అందరికి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎంత సులువైనదో చూడండి. ఏ మార్గమైనా కూడా దేవుడు ఏం చెప్పినా కూడా సులభమైన రీతిలో చెప్తాడు. ఈ ఆదివారం కొంతమందికి బరువుగా ఉంటుంది. అది బరువుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే, సరిగా దేవుణ్ణి అర్థం చేసుకోలేని వాళ్ళు అని. దేవుని ప్రేమను కానీ దేవుని యొక్క సత్యాన్ని కానీ సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు బరువుగా ఫీల్ అయిపోతారు. మీరు వచ్చి హ్యాపీగా చక్కగా దేవుని సన్నిధిలో కూర్చోండి, మీ పనులన్నీ నేను చూసుకుంటాను. ఎందుకు ఆయాసపడతారు? ఎందుకు ప్రయాసపడతారు? ఎందుకు కష్టపడిపోతారు? 6 దినాలు ఏదో నీ కుటుంబం పోషణ కొరకు కష్టపడ్డావులే, ఈ 7వ దినాన, ఈ ఆదివారం పునరుద్ధాన దినాన్ని మొదటి దినాన్ని నా దగ్గరికి వచ్చి హ్యాపీగా కూర్చో, నేను నా మహిమలో నీ ప్రతి అవసరతను తీరుస్తాను అంటున్నాడు దేవుడు. ఇంత సులభమైన మార్గం. దేవుని బిడ్డలారా, ఏదైనా కష్టంగా ఉందా చూడండి, ఏది కష్టంగా ఉండదు. వాడు తిడుతున్నాడు యేసయ్యా, వీడు అంటున్నాడు యేసయ్యా అని మనం చెబితే నువ్వేం అనకు. ఆ తిట్టినోడిని నువ్వేం అనకు, కానీ వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయి, వాడి పని నేను చూసుకుంటాను, వాడి పని నేను పడతాను. ఎంత తేలికైన జీవితమో చూడండి, ఎంత సులభంగా ఉందో చూడండి. ప్రభువా వాడు కొట్టేశాడు, ప్రభువా వాడు తిట్టేశాడు అంటే ఏమంటున్నాడు? ఎంత సులువుగా చెప్తున్నాడు. నువ్వు వాడి కొరకు ప్రార్థన చేసుకో చాలు, మిగిలిన పని అంతా నేను పడతాను అంటున్నాడు. ఇంత సత్యం మనకి తెలుసుండి ఇంత మార్గములో మనము ఆయన ఆజ్ఞలు భారముగా మనం ఎంచకూడదు. దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలన్నీ కూడా ఏంటి చెప్పండి? చాలా చాలా తేలికైనవి. కాబట్టి దాన్ని బట్టి దేవునిలో మనం ఆనందించే వాళ్ళు ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంటారట. ఆయన ఆజ్ఞల్ని సంతోషంగా గైకొనడానికి ఇష్టపడే వాళ్ళందరి జీవితాలు ఎలా మారిపోతూ ఉంటాయి అంటే దీవెనకరంగా మారిపోతాయి. ప్రజలు వాళ్ళని తేరి చూడాలనుకుంటారు, దేవదూతలు వాళ్ళని తేరి చూడాలనుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇక దెయ్యానికి శాతానికి వాడి దూతలకైతే హడలే, చూడగానే పరిగెలెట్టి బాబు ఈడితో ఈమెతో మనకు కుదరదు, వీళ్ళ జోలికి పోకూడదని అవి పరిగెలెడతా ఉంటాయి. దీవెన ధన్యత అనే విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ప్రసంగంలోనే చేశారు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆయన కొండ మీదకి వెళ్ళి ఆయన అప్పుడే బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి 40 దినాలు తండ్రి దగ్గర ఉపవాస ప్రార్థన చేసి సాతాన్ని ఓడించి ఆయన కొండెక్కి కూర్చుని తన దగ్గరికి వచ్చిన జనసమూహాలకు అందరికీ బోధిస్తున్న మొదటి మాటలు ఏంటంటే, నువ్వు దీవెననుందు. దేవునికి స్తోత్రం. నువ్వు దీవెనగా మారాలి, నువ్వు దీవెనగా మారాలి అంటున్నా. అందుకని ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. ఇలాగా యేసయ్య నువ్వు మారాలి, నువ్వే ఒక దీవెన అయిపోవాలి, లోకానికి నువ్వు కావాలి, లోకానికి నువ్వు అవసరం, లోకం నీ ద్వారా మేలు పొందాలి, లోకం నీ ద్వారా దీవెనను పొందాలి, లోకం నిన్ను బట్టి నేర్చుకోవాలి, లోకం నీ వైపు తేరి చూసి విడుదల పొందాలి, మార్పు చెందాలి, పశ్చాత్తాపం కలగాలి, వాళ్ళందరికీ నీవు ఒక ద్వారంగా ఉండాలి. కాబట్టి నీవు దీవెననొందు అనే ప్రసంగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఈ లోకానికి అందించారు. అలాగే ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్య విషయాలు బోధిస్తూ దేవాది దేవుడు మానవాళి కోసం చేసే ఆ చివరి విషయం, ఈ లోకం అంతమైపోతుంది, దీని మీద ఉన్న కృత్యాలన్నీ అగ్ని చేత కాల్చబడతాయి, అయితే తన బిడ్డలైన వారికి దేవుడు మరో ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. దాని గురించి వివరించే ప్రకటనలో కూడా మనం ఏం చూస్తాము అంటే, మీరు ధన్యులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితం మామూలు జీవితం కాదు,
నిజమే, మీరు మట్టి నుండే తీయబడ్డారు, కానీ నేను నా మహిమను మీకు ఇచ్చాను. కాబట్టి మీ జీవితం అనేకులకి ఆశీర్వాదకరమైన జీవితం. నీవు నీ చుట్టుపక్కల అందరూ కూడా నీ ద్వారానే ఆశీర్వదించబడతారు. దేవుని బిడ్డలారు, ఈ వాస్తవాన్ని మీరే నమ్మనప్పుడు పక్క వాళ్ళు ఎలా గ్రహిస్తారు చెప్పండి? మీరు దాన్ని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. నా ఇంటి పక్క వాళ్ళు, నా ముందున్న వాళ్ళు, నా వెనకున్న వాళ్ళు, నా వీధి వాళ్ళు ఈరోజు ఆశీర్వదింపబడతారు నా ద్వారా అని మీరు గట్టిగా నమ్మాలి. మేము కాటవరములో దేవుడు మమ్మల్ని దీవెనగా ఉంచాడు. హల్లెలూయా. మేము బయటికి రాగానే అమ్మగారు ప్రైజ్ లార్డ్ అని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు చెప్తూనే ఉంటారు. అయితే ఈ రోజున కూడా ఎంత అద్భుతంగా అంటే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాము. చుట్టుపక్కల వారికి అందరికీ ఏదో ఒకటి అంటే ఇలా ఇస్తేనే దీవెనని కాదు, దేవుని బిడ్డలారా, దేవుడు మా గుర్తింపును అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వీరు మా మధ్యలో ఉండడం, మాకు ప్రభువులుగా ఉండడం. అబ్రహామును అదే అన్నారు. అన్యసనులు ఊరిలో నుండి వెళతా ఉంటే, అయ్యా నువ్వు మాకు దీవెనయ్యా, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి అని ప్రజలు ఆయన బతిమలాడుకునేవారు. నిజమే, నీ చుట్టుపక్కల వారికి నీవే దీవెన. వాళ్ళ ఇళ్లల్లో ఈ రోజున మేలు జరుగుతుందంటే, శుభకార్యం జరుగుతున్నది అంటే, ఒక మంచి వాళ్ళు పొందుకుంటున్నారంటే నీ పక్కన ఉండబట్టే. అది వాళ్ళు తెలుసుకునేలాగా, గ్రహించేలాగా మీరు ప్రవర్తించాలి. హల్లెలూయా. కాబట్టి నేను దీవెన నొందిన వ్యక్తిని అని మీరు గ్రహించాలి మొదటిగా. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నారు, మొదటి ప్రసంగం అదే చేస్తారు ఆయన. తరువాత అంతంలో కూడా ప్రకటన గ్రంథంలో 7 సార్లు ఆ దీవెన వచనాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఎంత గొప్ప విశేషమో చూడండి. దేవుని బిడ్డల భాగ్యం ఎంత గొప్పదో. ఇశ్రాయేలు ఇప్పుడు కూడా ఇశ్రాయేలుని లోకంలో ఉన్న పెద్ద పెద్ద రాజ్యాలు, అధికారాలు కూడా ఇశ్రాయేలీలను అలా తేరి చూస్తారు. ఇశ్రాయేలీలు దేవుని మొదటి పిల్లలు. వాళ్ళు ఈ రక్షణని పొందుకోకుండా ఆలస్యం చేసినప్పుడు ఈ అన్యసనులకి యేసయ్య ఈ రక్షణ ఇచ్చాడు. వాళ్ళలో ఉన్న ప్రత్యేకతను లోకం ఇప్పటి వరకు కూడా తేరి చూస్తుంది. వాళ్ళు ఏది చేసినా కూడా అందులో ఏదో గొప్పతనం ఉంటుంది. నీ చుట్టూ ఉన్న ప్రజలు, మన చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే అనుకోవాలి. వీళ్ళలో ఏదో ఒక గొప్పతనం ఉంది, వీళ్ళలో ఏదో ఒక శక్తి ఉంది. అందుకనే మనం ఊరికే వెళ్ళి ఊరికే రాకూడదు. అన్యుల్లాగా మన పక్కన ఒక అన్యసనులు నుంచున్నారు అంటే ఒక్క మాటన్నా వాళ్ళలోకి వెళ్ళేటట్లు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఒకటి, ఎందుకంటే ఆ ప్రభావం బయలు వెడలాలి. మనలో ఉన్న దేవుని శక్తి బయలు వెడలాలి. మనలో ఉన్న సన్నిధి వాళ్ళలోనికి బయలు వెడలాలి. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, ధన్యత కలిగిన వాళ్ళు. ఎప్పుడు మనము ఈ ధన్యతను పొందుకుంటాము అంటే ఆయన ఆజ్ఞలను ఆనందించినప్పుడే ధన్యత పొందుకుంటాం. కాబట్టి క్రైస్తవులారా, మనలో అలాంటి మార్పు, అలాంటి నూతనత్వం, అలాంటి రూపాంతర అనుభవం ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఆజ్ఞలను బట్టి ఆనందించే వాళ్ళుగా ఉండాలి. ఏదో బాబాయ్ ఈ భక్తి చేయడం ఏదో పెద్ద కష్టంగా, కొందరికి బాప్తీసమే కష్టమైపోతుంది. ఆఖరికి నువ్వు మంచం మీద ఒక 10 రోజులు కంటే ఎగస్ట్రా ఉన్నావంటేనే నిన్ను చూడడానికి రెండోసారి కూడా రారు. ఒకసారి వెళ్ళి వచ్చేసామని అలా దులిపేసుకుని వెళ్ళిపోతారు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యను వదిలేసి ఈ అల్లాటప్ప మనుషుల కోసం ఆరాటపడే పిచ్చి మొహాలు ఉంటాయి. నిజంగా వాళ్ళు ఎంత నష్టపోతున్నారో దేవుని బిడ్డలారా తెలియదు. ఎంత కష్టపడతారో దేవుణ్ణి విడిచిన తర్వాత అది కూడా వాళ్ళకి తెలియదు. దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞల విషయంలో మనం సంతోషించాలి. దేవునికి స్తోత్రం. మనకి భారమైనవి కాదు, ఎందుకంటే అవి మన జీవితాన్ని ధన్యతగా మార్చేస్తున్నాయి. మనల్ని నిత్య జీవులుగా మార్చేస్తున్నాయి. మనది మామూలు జీవితమా? మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికే జీవితం కాదు మనది, నిరంతర జీవితం మనది. హల్లెలూయా, హల్లెలూయా. మనం శాశ్వత జీవులం మనం. కాబట్టి మనము దేవునికి అధికంగా ఆయన ఆజ్ఞలలో బట్టి సంతోషిస్తే మనం ఏమవుతాము అంటే
ధన్యకరంగా మార్చబడతాం. తర్వాత చూడండి 34వ కీర్తన చదువుదాం, 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఎప్పుడు నీ జీవితం ధన్యంగా మార్చబడుతుంది, అలాంటి ప్రభావం శక్తి నీలోనికి విడుదలవుతుంది, అలాంటి మహిమ ప్రసన్నత నిన్ను ఆవరిస్తుంది అంటే దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించే నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణే శరణని వేడాలి. యేసుక్రీస్తు ప్రభువారు అదే మొట్టమొదటి ప్రసంగంలో కూడా చేస్తారు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనం ఆత్మ విషయాలు తెలుసుకోవడానికి దీనత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా మనం ఏ ఒక్కటి కూడా చేయలేం. మనకి మంచి రాదు, మంచి తెలియదు కూడా. మన యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ఆ సుగుణాలు పరిశుద్ధాత్మ ద్వారానే మనం పొందుకొని మనం దానిలో విస్తరించగలుగుతాం. అందుకనే సమస్తము ఆయన ద్వారానే మనకి కలగాలి. అందుకనే కొందరు సంఘాల్లో చైర్లు కుర్చీలు కూడా వేయరు, నేల మీద కూర్చోబెడతారు. చక్కటిగా మంచిగా ఒక మ్యాట్ వేసేసి ఆ మ్యాట్ మీద కూర్చోబెట్టి వినండి వాక్యం అంటారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు తెలుసుకోవాలి అంటే దీనత్వం ఉండాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పదే పదే నీ దేవుడి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు అది ఇవ్వండి, ప్రేమ ఇవ్వండి, నీతి ఇవ్వండి, పరిశుద్ధత ఇవ్వండి, నీలాగా మాట్లాడాలి, అన్ని విషయాల్లో నా జీవితాన్ని ఆత్మీయతలో కట్టి నిలబెట్టండి, నీ సుగుణాలతో నన్ను నింపండి అని దీనంగా నీ దేవుణ్ణి వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. అందుకనే మన యేసయ్య చెప్పాడు, ఆయన ఆశ్రయించే నరుడు ఎవరట? ధన్యుడు. అన్నిటికీ ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని, ఆయన్ని బ్రతిమలాడుకొని, బైబిల్లో పరిశుద్ధ భక్తులు ఎంత గొప్ప ప్రార్థనలు చేశారు, దుమ్మును ధూళిని అనుకుంటా. అబ్రహాము దేవుడి దగ్గర ఎలాంటి వినయాన్ని చూపిస్తున్నాడు. యాకోబైతే పురుగు వంటి వాణ్ణి అంటా ఉన్నాడు. అంటే దేవుడి నుండే మనము సమస్తాన్ని తీసుకుంటున్నాము అనే సంగతిని మనం ఎప్పుడూ గుర్తించాలి. అలాగ దేవుడి నుండి మనకు లభ్యం అవ్వాలని మనం దేవుణ్ణి కోరుకుంటూ ఉండాలి. అప్పుడు మనము దీవెనకరమైన వ్యక్తులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. నా చిన్న వయసులో చూసేదాన్ని. మా అమ్మకి కొంచెం నిరుపేదలకి ఈ ముష్టి వాళ్ళకి పెట్టే అలవాటు ఉంది. మా ఇంటి దగ్గరికి వచ్చి తను గట్టిగా కేక పెట్టాడు, అమ్మ అందరి ఇళ్ళకి వెళ్ళకుండా మన పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళకుండా వెళ్ళిపోతున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు అంటే ఏదో ఒకటి నేను పెడతాను అనేది అతని ఆశ. ఎందుకంటే ఎప్పుడు కూడా అతన్ని లేదు పో అనలేదు. నేను ఏ రోజు కూడా అతన్ని లేదు వెళ్ళిపో అని అనలేదు. కాబట్టి నా దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి స్వీటో, ఏదో ఒక మొక్కో, ఏదో ఒక టిఫినో, ఏదో ఒకటి పడేస్తాను కాబట్టి, అతనికి ఇచ్చేస్తాను కాబట్టి అతడు నా ఇంటి దగ్గరికి వచ్చే కేక పెడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా దేవుడి దగ్గర మనం కేకలు ఎందుకు వేస్తాము అంటే ఆయన ఇచ్చే ధర్మదాత. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం కేకలేస్తూ ఉన్నప్పుడు ఆయన మనకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. అందుకని అంటున్నాడు, ఆయన ఆశ్రయించే నరుడు ఎవరైపోతారట? ధన్యుడు. అన్నీ నింపేస్తూ ఉంటాడు. నీకేమైపోతాం? మనం అన్నిటినీ పొందుకున్న వాళ్ళం అవుతాం. చాలామంది పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే అదీన హృదయంతో దేవుణ్ణి అడగడం లేదు కాబట్టి పొందుకోవడం లేదు. పొందుకోవడం లేదు కాబట్టి వాళ్ళలోండి ఇతరులు పొందుకోలేకపోతున్నారు. మనం పొందుకుంటే మనం ఇతరులకు ఏం చేయగలుగుతాం? దేవుని బిడ్డలారా, ఇవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి 32వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. 2 ధన్యతలు కనబడుతున్నాయి. తన పాపాలకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడట. మనలో ఉన్న పాపం పోవాలంతే. అలా పోగొట్టడానికి యేసయ్య రక్తం కాచారు. కాబట్టి
ఆ రక్తంతో కడుక్కుంటూనే ఉండాలి. అప్పుడు ప్రతి వారు కూడా ప్రాయశ్చిత్తం పొందగలుగుతారు. హల్లెలూయా. అలాంటి వారు దీవెనగా మార్చబడతారు. ఆత్మలో ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. దేవుని బిడ్డలారా, బాహ్యం కాదు కానీ ఆత్మ సంబంధంగా మనం చూసుకుంటే ఆత్మలో కపటము లేని వారు కూడా ఎలా అవుతారు అంటే ధన్యులుగా ఎంచబడతారు. నీ ఆత్మను ఎవరు చూస్తారు? నీలో ఏముందో నీకు తెలుసు, నిన్ను సృష్టించిన నీ దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఎదుట నీ ఆత్మ ధన్యంగా మార్చబడాలంటే ఆయన అంటాడు, నేను క్షమించాను నా బిడ్డ అని. అప్పుడు ఆయన సన్నిధి ముఖకాంతి మన మీద పడతా ఉంటుంది. అప్పుడు మనము ధన్యత నొందిన వారం అయిపోతాం. తర్వాత చూడండి, 1 కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడం గొప్పగా అభ్యాసం చేయండి. అలవాటు నిన్ను ఒక ధన్యకరమైన జీవితానికి మార్చేస్తుంది. అందులో వాక్యంలో అంత శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మన చేతికి రావడానికి ఎంతో మంది రక్తదానం కూడా చేస్తారు, శ్రమదానం చేస్తారు, చాలా నలగగొట్టబడ్డారు. అందుకని ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన చేతులకు ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం ముందేసి కూర్చొని రోజు కొంత సమయాన్ని మీరు దీనికి కేటాయించగలిగితే మీ జీవితం ధన్యమైపోతుంది. అద్భుతమైన మాటలు మీ నోట్లో నుండి బయలువెడతాయి. తర్వాత చూడండి, కీర్తన 94:12 చూద్దాం. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయాన్ని చూస్తున్నాం. యెహోవాను శిక్షించేవాడు ధన్యుడు. దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు అది ధన్యతగా భావించాలి. ఎందుకంటే దాని ద్వారానే నీ జీవితం ధన్యమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని క్రమపరుస్తూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు. ఆయన మనల్ని బాగు చేయడానికి ఏదో ఒక పద్ధతిని వినియోగిస్తూ ఉంటాడు. అలాంటి ఇరుకు గుండా మనం వెళుతున్నప్పుడు అది ధన్యతగా భావించాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీ బిడ్డగా, నీ కుమారుడిగా, కుమార్తెగా నేను ఏ మార్గం గుండా వెళ్ళినా అది నాకు ధన్యతగా ఎంచుతున్నాను తండ్రి అని చెప్పగలిగితే దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అలాంటి జీవితాలు లోకానికి దేవుడు చూపించాలి అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ ద్వారా ఈ లోకాన్ని ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. అందుకని నీ మీదకి ఆశీర్వాదాలు క్రొమ్మరిస్తాను అనడం లేదు. కానీ దేవుడు అలా క్రొమ్మరించే దేవుడే నీతో ఇంకొక మాట చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అంటున్నాడు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు అయ్యా. తండ్రి, నీ ప్రియులు నిద్రిస్తుండగా నువ్వు వారికి ఇస్తున్నావు నాయన. అయ్యా, నీకు వందనాలు. ధన్యకరమైన జీవితాలుగా మార్చినందుకు వందనాలు అయ్యా. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ప్రతి వారు లోకానికి వెలుగుగా ఉందురుగాక, ఉప్పుగా ఉందురుగాక, లోకానికి దీవెనకరంగా ఉందురుగాక, లోకాని బిడ్డల్ని ధన్యులు అని చెప్పునుగాక, లోకాని బిడ్డల్లో ఉన్న నీ ప్రభావాన్ని, ప్రసన్నతని అనుభవించునుగాక, లోకమని బిడ్డల్లో ఉన్న శక్తిని రుచి చూచునుగాక. నా తండ్రి, మీరు తాకండయ్యా. లోకములో ఒక ఘనమైన దీవెనకరమైన వ్యక్తులుగా నిలబెడుతున్నందుకు వందనాలు. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. విశాఖపట్నంలో దర్శించవద్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక ఆగస్టు 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దర్శించవద్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.
వరంగల్లో దహించు అగ్ని, పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.